హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి వెళ్ళండి. జాతర స్టార్ట్ అయ్యి చాలా డేస్ అవుతుంది, కానీ మాకు డ్యూటీ ఉండడం వల్ల మేము వెళ్ళలేకపోయాము. ఇక మా వారు తీసుకెళ్ళలేరు. సండే వచ్చింది, అందులోనూ నాన్న కూడా వచ్చారు. ఇక అందరం కలిసి వెళ్తే బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా సరదాగా ఉంటుంది, అక్కడ గేమ్స్ కూడా ఉంటాయి ఆడించడానికి అనేసి అందరం కలిసి వెళ్ళాము. టెంపుల్ అయితే కాస్త చిన్నగానే అనిపించింది, కానీ ఎంతో ప్రశాంతంగా ఉంది. లోపలికి అడుగు పెట్టగానే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనిపించింది. ఆ స్మెల్ కానీ ఆ ఫీలింగ్ కానీ ప్రశాంతంగా అనిపించింది. దర్శనం అయితే త్వరగానే ముగిసింది. జనాలు కూడా కాస్త తక్కువే ఉన్నారు, ఎందుకంటే స్టార్ట్ అయ్యి చాలా రోజులు అయింది అనుకుంటా. మేమే లాస్ట్ వెళ్ళాము. ఇక ఈ జాతర వచ్చేసి చేవెళ్ళలో జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. టెంపుల్ అయితే మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉంటుంది. వెళ్ళడానికి రావడానికి చాలా సౌకర్యంగా ఉంటుంది. ఊర్లలో నుంచి సిటీ నుంచి చాలామంది వస్తారట. ఇక మాకు కూడా దగ్గరలోనే ఉంటుంది అనేసి దర్శనం చేసుకుందామని అయితే వచ్చాము. టెంపుల్ కాస్త చిన్నగానే ఉంది, కానీ ఎంతో చరిత్ర ఉన్న టెంపుల్ అట. నాకంతా తెలియదు దీని హిస్టరీ. ఇక్కడైతే శివయ్య గారి విగ్రహం ఉంది, ఎంత బాగుందో. చాలామంది ఫొటోస్ వీడియోస్ దిగుతున్నారు. ఇక నేను కూడా మా వారితో ఫస్ట్ టైం అయితే ఫోటో దిగుతున్నాను. ఇక్కడ పిల్లలైతే చాలా హ్యాపీగా ఉన్నారు, బాగానే ఎంజాయ్ చేశారు. దర్శనం కూడా తొందరనే కంప్లీట్ అయింది, జనాలు కాస్త తక్కువే ఉన్నారు. నాకైతే గుడిలో నుంచి బయటకు రావాలి అనిపించలేదు, ఎందుకంటే లోపల అంత ప్రశాంతంగా ఉంది. ఇక పిల్లల కోసం అనేసి వచ్చాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డివోషనల్ మూడ్లోకి వెళ్ళిపోయాను. ఇక ప్రసాదం కూడా చాలా బాగుంది, పులిహోర. కాస్త కూర్చొని తిందామనేసరికి ఇక చిన్నోడు పెద్దోడు ఇద్దరు అల్లరి పెడుతురు, బయటకు వెళ్దాం ఆడుకుందాం అనేసి. ఇక టైం కూడా లేదు, అంటే ఈవినింగ్ వచ్చాము, చీకటి కాగలదు మళ్ళీ అనేసి. ఇక పిల్లలు కూడా సరదాగా ఉన్నారు, ఇక వాళ్ళు ఆడుకుంటే చూసి సంతోషిద్దాం అనేసి జాతరలోకి అయితే వెళ్తున్నాము. మా పెద్దోడైతే ఒకటే గోల, రిమోట్ కార్ అని జేసీబీ అని ఏదో ప్లాన్స్ వేసుకొని వచ్చాడు. ఇందాక కార్లో చెప్తే భలే నవ్వు వచ్చింది. చిన్నప్పుడు జాతరలు అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో కదా, మీకు కూడానా? నాకు కూడా అంతేనండి. చిన్నప్పుడు అయితే జాతరలు ఉంటే గాజులు కొనుక్కోవడం, కమ్మలు కొనుక్కోవడం, బొమ్మలు అలాగే ఎన్నో ఉంటుండే. ఇప్పుడు కాస్త ఇంట్రెస్ట్ మొత్తం పోయి పిల్లల మీద ఇంట్రెస్ట్ వచ్చింది. వాళ్ళని మంచిగా ఆడించాలి, వాళ్ళకి ఇష్టమైనవి కొనివ్వాలి అనేసి. వాళ్ళు అలా ఆడుకుంటే వచ్చే సంతోషం మామూలుగా ఉండేది కదా. వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయితే అంతకన్నా రెట్టింపు మనకు హ్యాపీనెస్ వస్తుంది. ఇక్కడ పిల్లలైతే అంటే కారు ఉంది, అది రౌండ్గా తిరుగుతుంది. అందులో అయితే పెద్ద బాబునైతే ఆడించాము. చిన్నబాబు కాస్త చిన్నోడు కాబట్టి వాడు మళ్ళీ ఏడుస్తాడు, భయపడతాడు, కింద పడిపోతాడేమో అనేసి ఆయననొక్కని వెయిట్ చేసాము. ఆయనని ఇక్కడ పక్కన వేరేది ఆడిపిద్దామని ఆపాము.
ఇక్కడైతే నేను మా చిన్న బుడ్డోడు ట్రైన్ ఎక్కాము. భలే సరదాగా అనిపించింది. నేనైతే ఇలాంటివి ఫస్ట్ టైం. చిన్నోడు కూడా భలే ఎంజాయ్ చేశాడు. చాలా సేఫ్గా ఉంది అనేసి నేను వీడియో తీసుకున్నాను. కాస్త భయంగా అనిపించింది ఫస్ట్ టైం కాబట్టి. ఇక మా వారు ఇంతకు ముందే ఎక్కారు, మేము ఎక్కకన్నా ముందే. వాళ్ళు ఎక్కుతారా మేము ఎక్కొద్దా అనేసి మేము వెళ్ళాము. భలే సరదాగా అనిపించింది అసలు. ఇక చిన్నోడు కూడా ఆడుకోవాలి కదా. పెద్ద బాబు అయితే కార్ ఎక్కాడు, ఇంకా కొన్ని గేమ్స్ ఆడాడు. వీడు కొద్దిగా ఎంజాయ్ చేయాలి అనేసి ఇక్కడ ఏదో ఎయిర్ బెలూన్ లాగా ఉంది, ఇందులో కాస్త జంప్ చేస్తాడు, ఆడుకుంటాడు అనేసి 40 రూపీస్ టికెట్. ఇక చిన్నోడినైతే అందులోకి పంపించాను, అందులో పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. నిజంగా ఆ ప్రపంచం ఎంత హ్యాపీగా అనిపించిందంటే అందరూ పిల్లల కోసమే వాళ్ళగా చాలామంది పేరెంట్స్ వచ్చారు అనుకుంటున్నాను. వీడితో పాటు ఆడుకున్న పిల్లలందరూ ఆల్మోస్ట్ పెద్దోళ్ళే. వీడికి కాస్త ఆడుకోవడానికి రాలేదు పాపం. ఆడుకొని అలసిపోయాడు, వాడికి లేవడానికి కూడా రాలేదు పాపం. అరే వద్దురా వెళ్దాం రా అన్న కూడా అస్సలు రాలేదు. ఆడు పడుతున్నా సరే ఆడుకోవడానికి మళ్ళీ పెడుతున్నాడు. భలే సరదాగా ఉండింది, కానీ వాడు ఎంజాయ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉండేది. ఇక మా పెద్ద బాబు నాన్న కూర్చి కదా, ఇక వాళ్ళు ఇంకో గేమ్స్ ఆడడానికి వెళ్ళారు. ఇక అక్కడైతే నేను వీడియో తీయలేకపోయాను. వాళ్ళు మళ్ళీ ట్రైన్ ఎక్కారట, ఇంకొక కార్ ఎక్కించాడంట. ఇక వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాతయ్య అమ్మమ్మని మాతో చిన్న బాబు ఎంజాయ్ చేశాడు. ఇక పెద్ద మనది కారు టిప్పర్. లక్కీ నీ బాలా లక్కీ బాల్ పిల్లలైతే బాగానే ఎంజాయ్ చేశారు, మేము కూడా హ్యాపీ. ఇక 6:30 అవుతుంది. ఇక ఇంటికి వెళ్దాము, వెదర్ కూల్గా అవుతుంది అనేసి బయలుదేరాము. ఇంకా రావడానికి పిల్లలైతే ఇష్టపడలేదు, ఇంకాస్త ఆడుకుంటే బాగుండే అనేసి కాస్త గోల చేశారు. అయినా కూడా ఇంటికైతే బయలుదేరాము. ఇక నైట్లో జర్నీ బాగుండే, సాంగ్స్ పెట్టుకుంటూ పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటూ అయితే షాద్నగర్కి అయితే వచ్చేసాము. ఇక అందరికీ తెలిసిన విషయమే, 2 పిల్లలున్న ఇంట్లో గొడవలు సహజమే, అల్లర్లు సహజమే, కొట్లాటలు సహజమే. పెద్దోడికైతే ఎక్కువ బొమ్మలు తీసుకున్నాను, చిన్నోడికైతే మామూలుగా వాడాడుకునేటే తీసుకున్నాము. కానీ మా చిన్నోడు కుట్టాడా పెద్దోడి బొమ్మలు తీసుకోవడంతో పెద్ద ఆయన ఏడ్చిండు. ఇక ప్రసాదం అయితే తీసుకొని తిందామనుకుంటే అక్కడ తినలేకపోయాము. ఇక ఇంటికి వచ్చి అయితే ప్రసాదం అయితే తిన్నాము. ఇంకా పెద్ద బాబు కోసం అయితే ఆల్ఫాబెట్స్ అలాంటివి కొన్నాను. నేనేమో పనికొచ్చేయకుంటే మా వారేమో పనికిరాని కొన్నారు, అవి అప్పుడే విరిగిపోయాయి కూడా. మార్నింగ్ చికెన్ తెచ్చేది ఉండే, సండే ఉంది అనేసి. కాకపోతే టెంపుల్కి వెళ్తున్నాం కదా అనేసి నేను వద్దు అన్నాను. ఇక ఈవినింగ్ దర్శనం కంప్లీట్ అయ్యి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నాము. ఇంకా నాన్న అయితే కర్రీ వేసాడు, నేను కాస్త అలసిపోయాను. ఇక పిల్లలకి తినిపించి వాళ్ళని ఆడించడానికి సరిపోయింది. ఇదండి వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేసి, చేవెళ్ళ వాళ్ళన్న కాస్త కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.